ఒక నగరం కింద ఉన్న గుహ వల్ల ఆ ఊరు మొత్తం వేరే లోకానికి వెళ్ళగలదా? కజకిస్తాన్లోని ఈ ప్రాంతాన్ని జూమ్ చేసి చూస్తే కలాచి అనే ఒక ఊరు కనిపిస్తుంది. కానీ ప్రపంచం దీన్ని ఒక భయంకరమైన పేరుతో పిలుస్తోంది. అదే ది గోస్ట్ టౌన్. దానికి కారణం ఈ ఊళ్ళో మీకు స్కూల్, రోడ్స్, ఇళ్ళు అన్నీ కనిపిస్తాయి, కానీ మనుషులు కనిపించరు. దీనికి కారణం 2013లో ఈ ఊరిలో జరిగిన ఒక వింత మరియు రహస్యమైన సంఘటన. అప్పట్లో ఇక్కడ ప్రజలు తమ పనులు చేసుకుంటూ, పిల్లలు స్కూల్లో చదువుకుంటూ ఉండగా హఠాత్తుగా కింద పడిపోయి కోమాలోకి వెళ్ళినట్లు స్పృహ కోల్పోయేవారు. ఈ స్పృహ కేవలం కొన్ని గంటలు కాదు, రోజులు తరబడి ఉండేది. అవును, ఇది ఈ ఊళ్ళో ఒకరిద్దరికి కాదు, ఒకే సమయంలో 100 మందికి జరిగేది. వాళ్ళు అకస్మాత్తుగా పడిపోయి రోజుల తరబడి కదలలేకుండా అలాగే పడిపోయేవాళ్ళు. కానీ ఈ కథలో అన్నిటికంటే భయంకరమైన విషయం వాళ్ళు అలా కోమాలోకి వెళ్ళడం కాదు, స్పృహలోకి వచ్చాక వాళ్ళు చెప్పే మరో లోకం గురించి కథలు. చాలా రోజులు స్పృహ లేకుండా ఉండి లేచిన తర్వాత వాళ్ళు తాము ఒక వింత ప్రపంచంలో ఉన్నామని చెప్పేవాళ్ళు. అక్కడ ఆకాశంలో వింత కళ్ళు తమనే చూస్తున్నాయని, నీడల్లాంటి దెయ్యాలు తమ కళ్ళల్లో పరిగెడుతున్నాయని చెప్పేవారు. వాళ్ళ మాటల ప్రకారం అదంతా నిజంగానే జరుగుతున్నట్టే అనిపించేది. ఆ స్పృహలేని సమయంలో వాళ్ళు ప్రాణం ఏదో వేరే లోకానికి లేదా వేరే రియాలిటీకి వెళ్ళినట్లు ఉండేదట. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదంతా ఆ ఊరి కింద ఉన్న ఒక భయంకరమైన గుహల వ్యవస్థలు నీళ్లు చేరడం వల్లే మొదలైంది. ఈ విషయం వినడానికి చాలా వింతగా నమ్మశక్యం కానట్టు అనిపించిన అది 2013 నుంచి 2015 మధ్య కజకిస్తాన్లోని కలాచి గ్రామంలో జరిగిన నిజమైన రికార్డెడ్ సంఘటన. ఈరోజు మనం దాని గురించి తెలుసుకోబోతున్నాం. కజకిస్తాన్లోని చల్లని నిర్మానుష్యమైన ప్రాంతంలో కలాచి అనే చిన్న గ్రామం ఉంది. మంచుతో నిండిన రోడ్లు, పాత చెక్క ఇళ్ళు, పార్కులు, మనుషులు ఉండడానికి కావలసినవన్నీ అక్కడున్నాయి. కానీ ఇక్కడ మనుషులే లేరు. అయితే ఈ ఊరు ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. ఒక 10 ఏళ్ల క్రితం కళకళ్లాడేది. కానీ 2013లో ఇక్కడ ఒక వింత వ్యాధి వ్యాపించడం మొదలైంది. ఇలాంటిది ప్రపంచంలో ఇంతకు మునిపెప్పుడూ చూడలేదు. ఇక్కడ 100 మంది జనం నడుస్తూనే హఠాత్తుగా కింద పడిపోయి స్పృహ కోల్పోయేవారు. వాళ్ళ మెదడు అచ్చం కోమలోకి వెళ్ళిన షేప్లోకి మారేది. అంటే శరీరంలోని ప్రాణం ఉంటుంది, కానీ మెదడు మాత్రం షట్ డౌన్ అయిపోతుంది. నేను ముందు చెప్పినట్టు ఈ స్పృహ కొన్ని గంటలు కాదు, కొన్ని రోజుల తరబడి ఉండేది. ఇది ఆ ఊళ్ళో ఉన్న అన్ని వయసుల వారికి జరిగేది. చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, యువకులు తేడా ఏం లేదు, అందరూ స్పృహ కోల్పోవడమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళు నిద్ర లేచాక తాము ఎందుకు పడిపోయాం, ఎలా పడిపోయాం, ఎంత సమయం స్పృహలో లేము అనే విషయాలేవి వాళ్ళకి గుర్తుండేవి కాదు. అంతేకాకుండా ఇలా స్పృహ కోల్పోయిన వాళ్ళందరిలో ఒక విషయం కామన్గా ఉండేది. తాము స్పృహ తప్పినప్పుడు మన ప్రపంచంలాగా కనిపించని ఒక అపరిచిత ప్రపంచంలో విహారం చేసేవాళ్ళు. ఆ మరో ప్రపంచంలో ఆకాశం నుంచి ఎవరో తమని గమనిస్తున్నట్టు, నీడల్లాంటి ఆకారాలు ఉన్నట్టు వాళ్ళు చెప్పేవారు. అసలు ఈ కథ ఎలా మొదలైందో తెలియాలంటే ముందుగా కజకిస్తాన్లోని ఆ ఊరి భూమి కింద ఉన్న గుహల నెట్వర్క్ గురించి తెలుసుకోవాలి. భూమి లోపల చాలా కాలంగా నెమ్మదిగా నీరు జమ అవుతూ వచ్చింది. ఒకరోజు ఈ గుహల్లోని ఒక సీల్డ్ భాగంలో ఆ నీరు ఎగజిమ్మడంతో ఒక వింత జరిగింది. భూమి లోపల నుంచి కొన్ని రహస్య వాయువులు గాల్లో కలవడం మొదలయ్యాయి. ఆ తర్వాతే ప్రజలు హఠాత్తుగా కుప్పకూలిపోవడం మొదలైంది. 2013లో ఒక చల్లని ఉదయం ఒక వ్యక్తి తన బైక్ మీద పక్క ఊరికి బయలుదేరాడు. రోడ్డు ఖాళీగా ఉంది, ఆకాశం నీలంగా ఉంది. అంతా సాధారణంగానే అనిపించింది. కానీ కొన్ని నిమిషాల్లోనే అతనికి కళ్ళు బరువుగా మారాయి, చేతులు పట్టు తప్పాయి. చూస్తుండగానే బైక్ మీద నుంచి పడిపోయాడు. అతనికి ఎక్కడ దెబ్బలు తగలేదు, కానీ ఎన్నిసార్లు లేపడానికి ప్రయత్నించినా అతను మెలకువలోకి రాలేదు. హాస్పిటల్కి తీసుకువెళితే అసలు అతనికి ఏమైందో, ఎందుకు లేవడం లేదో డాక్టర్లకు కూడా అర్థం కాలేదు. అదే సమయంలో ఊర్లో మరోవైపు ఒక చిన్న స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. అక్కడ కూడా డెస్క్ దగ్గర కూర్చున్న ఒక విద్యార్థి అకస్మాత్తుగా బల్ల మీద కుప్పకూలిపోయాడు, స్పృహ తప్పాడు. అతన్ని కూడా హాస్పిటల్కి తీసుకువెళితే సేమ్ ఆన్సర్. ఈ ఊళ్ళో తైసియా అనే మహిళ విషయంలో కూడా ఇదే జరిగింది. వింత సంఘటనలు జరుగుతున్న సమయంలోనే ఆమె ఒక రోజు కళ్ళు తిరిగి పడిపోయింది. గంటలు కాదు, రోజుల తరబడి స్పృహ లేకుండా ఉండిపోయింది. మెలకు వచ్చాక వింతగా మాట్లాడడం మొదలుపెట్టింది. డాక్టర్లు ఆమెను ఇంటికి పంపించాక మళ్లీ కొద్ది రోజులకే స్పృహ తప్పింది. ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తున్న పొరుగింటి వ్యక్తి కూడా డ్రైవింగ్ చేస్తుండగా ఇదే జరిగింది. అతను కూడా డ్రైవ్ చేస్తుండగానే స్పృహ తప్పిపోయాడు. రోడ్డు పక్కనే కారు ఆగిపోయింది. స్థానికులు వెళ్లి చూస్తే ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. ఇలా ఎలాంటి కారణం లేకుండా హఠాత్తుగా స్పృహ తప్పే ఘటనలు ఊరంతా జరగడం మొదలైంది. హాస్పిటల్స్ అన్నీ ఇలాంటి కేసులతో నిండిపోయాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. డాక్టర్ల నుంచి ఈ విషయం మెల్లగా చుట్టుపక్కల నగరాలకు, దేశంలోని పెద్ద సైంటిస్టులకు చేరింది. భయానకమైన విషయం ఏంటంటే మనుషులకే కాదు, అక్కడ ఉన్న జంతువులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అయితే ఈ కథలో అన్నిటికంటే భయంకరమైన విషయం మరొకటి ఉంది. స్పృహలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు మరింత ఘోరంగా ఉన్నాయి. డాక్టర్లు వాళ్లను మీకేం జరిగింది, ఏమైంది, ఏమైనా గుర్తుందా అని అడిగినప్పుడు దాదాపు అందరూ ఒకే మాట చెప్పేవాళ్ళు. తమ స్పృహ అకస్మాత్తుగా వేరే లోకానికి వెళ్ళిపోయినట్టు అనిపించిందని వాళ్ళు చెప్పేవారు. అక్కడ సమయం గడిచే వేగం వేరుగా ఉండేదట. నీడల్లాంటి దెయ్యాలున్నాయట. గమనించాల్సిన విషయం ఏంటంటే
ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పేవారు. కొందరికి అక్కడ వింత దెయ్యాలు కనిపిస్తే మరికొందరికి ఆకాశంలో వింత ఆకారాలు కనిపించేవి. ముఖ్యంగా పిల్లలు స్పృహలోకి వచ్చాక చెప్పిన విషయాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. తమ శరీరం మీద పురుగులు పాకుతున్నట్టు అనిపించిందని, ఇంకొందరు గుర్రాలు బొమ్మలతో నిండిన లోకాన్ని చూశామన్నారు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు స్పృహ కోల్పోయినప్పుడు తమ జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న వేరే లోకాన్ని చూస్తున్నట్టు అనిపించింది. అసలు ఈ ఊళ్ళో అంత భయంకరంగా ఏం జరిగింది? వాళ్ళు నిజంగానే ఆ సమయంలో వేరే ప్రపంచానికి వెళుతున్నారా? కలాచీలో విస్తరిస్తున్న ఈ నిద్ర వ్యాధి ఇప్పుడు కేవలం ఒక మెడికల్ కేసుగా మిగిలిపోలేదు. మెల్లగా దేశం మొత్తానికి ఆందోళనగా మారింది. సాధారణ రోగులకు మందులిచ్చినట్టు లేదా డాక్టర్లను పంపినంత మాత్రాన ఈ సమస్య తీరేలా లేదు. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వింత వ్యాధి. మనుషులు మెదడు హఠాత్తుగా పనిచేయడం ఆపేస్తుంది. చాలా రోజుల పాటు శరీరం షట్ డౌన్ అయినట్టుగా ఉండిపోతుంది. రోజుల తరబడి స్పృహ లేకుండా అలాగే ఉండిపోతారు. ఈ విషయాలన్నీ కజకిస్తాన్కే కాదు, ప్రపంచానికి కూడా సైంటిస్టులకి ఒక సవాల్ను విసిరింది. అసలు వీళ్లకు ఇలాంటి అనుభవం ఎందుకు కలుగుతోంది? దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ కారణం ఉందా, లేక వేరే ఏదైనా మంత్రతంత్రం దాగుందా? మరోవైపు కజకిస్తాన్ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగింది. ఒకవేళ దీనికి కారణం దొరకకపోతే ఈ సమస్య చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరిస్తుందేమో అని భయపడ్డారు. అందుకే కొన్ని వారాల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ చిన్న ఊరిని ఖాళీ చేయించింది. కలాచీ ఒక సాధారణ ఊరు నుంచి ఒక పెద్ద సైంటిఫిక్ మిషన్గా మారిపోయింది. ప్రతిరోజు ఉదయం తెల్లటి వ్యాన్లు వరుసగా ఊరి వైపు వెళ్లేవి. వాటి వెనుక డాక్టర్స్, సైంటిస్ట్, సెక్యూరిటీ ఆఫీసర్లు, పర్యావరణ నిపుణులతో కూడిన చిన్న కార్లుండేవి. వీరిలో కొందరు సాధారణ డాక్టర్లా కనిపిస్తే మరికొంతమంది మాత్రం భారీ సూట్లు, మాస్కులు, మందపాటి గ్లౌజులు వేసుకుని కనిపించారు. గాలి లేదా మట్టిలోని చిన్న కణాలను తీసి పరీక్షించారు. అన్నీ తెలుసుకున్నారు. కాలువలు, బావుల నుంచి నీటిని సేకరించి కంటైనర్లలో ప్యాక్ చేశారు. కొన్ని రోజుల్లోనే వేల కొద్దీ శాంపిల్స్ తయారయ్యాయి. గాలి, నీరు, మట్టి, ఆహారం, చివరకు ఇళ్లల్లోని చెక్కలు, ప్లాస్టర్తో సహా దొరికిన వాటినన్నీ తీసుకున్నారు. వీటిని దేశ విదేశాల్లోని ల్యాబ్లకు పంపించారు. అక్కడ పెద్ద పెద్ద మిషన్లలో పరీక్షించారు. ఏదైనా రహస్య వాయువు ఉందా, విషపూరితమైన లోహాలున్నాయా, లేదా నీటిలో మెదడుపై ప్రభావం చూపించే రసాయనాలు కలిసాయా అనేది పరీక్షించారు. మొదట ఫలితాలు రాగానే ఈ ఊరిలో ఏం జరుగుతుందో తెలిసిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ రిపోర్ట్స్లో ఆ వింత ఘటనని తెలియజేసే ఆధారం దొరకలేదు. దాంతో విచారణను ఇంకాస్త పెంచి శాంపిల్స్ను మరింత పెద్ద విదేశీ ల్యాబ్లకు పంపారు. కానీ ఈ రహస్య సంఘటనల అసలు కారణం తెలియలేదు. ఆ నగరం అడుగున ఉన్న ప్రమాదకరమైన గుహల వ్యవస్థలో ఏముందో ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ కథ 1970ల నాటి సోవియట్ యూనియన్కు వెళుతుంది. అప్పట్లో కజకిస్తాన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. ఈ ప్రాంతంలో భారీ యురేనియం నిల్వలుండేవి. సోవియట్ కార్మికులు రాత్రింబవళ్లు ఇక్కడ యురేనియం తవ్వకాలు జరిపేవాళ్లు. దీనివల్ల నగరం కింద పెద్ద పెద్ద కృత్రిమ గుహల వ్యవస్థ ఏర్పడింది. కానీ 1990లో సోవియట్ యూనియన్ విడిపోయినప్పుడు అక్కడ గనుల్లో పని ఆగిపోయింది. శుద్ధి చెయ్యని భారీ మొత్తంలో ఉన్న యురేనియంను కంటైనర్లలో నింపి అదే గనుల్లో పూడ్చిపెట్టారు. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఈ గనులను, వాటి వల్ల వచ్చే ప్రమాదాలను పూర్తిగా మర్చిపోయింది. కానీ పైన ఉన్న గ్రామం మాత్రం వేగంగా అభివృద్ధి చెందడం మొదలైంది. జనాభా పెరిగింది. కానీ తమ ఊరు ఒక పెద్ద ప్రమాదం మీద కూర్చుందని ఎవరికీ తెలియలేదు. మెల్లగా ఈ గుహల్లోకి భూగర్భ జలాలు, చుట్టుపక్కల నీరు చేరడం మొదలైంది. ఆ నీటిలో యురేనియం మరియు ఇతర మైనింగ్ రసాయనాలు కలిసిపోవడం ప్రారంభమైంది. ఆ కలుషిత నీరే భూగర్భ జలాల ద్వారా ఊరంతా సరఫరా అయ్యేది. ప్రజలు అదే నీరు తాగేవాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఈ గనుల నుంచి నిరంతరం వస్తున్న విషవాయువులు. మైనింగ్ చేసే సమయంలో అక్కడ ప్రమాదకరమైన కెమికల్స్ వాడేవారు. గనులు మూసేసినప్పుడు ఆ కెమికల్స్ను కూడా ఆ గుహల్లోనే వదిలేశారు. ఎప్పుడైతే భూగర్భ జలాలు అక్కడ చేరాయో ఆ నీరు కెమికల్స్తో రియాక్ట్ అయ్యి విషవాయువులు వెలువడ్డాయి. ఆ భూమిలోంచి పైకి వచ్చి ఊరి ప్రజల శ్వాసలోకి చేరిపోయాయి. అంటే ఇక్కడ 2 లేదా 3 ప్రమాదాలు జరిగాయి. మొదటిది యురేనియం గుహ నుంచి రేడియేషన్ ఊరంతా వ్యాపించడం, కానీ దానివల్ల ప్రజలపై వెంటనే ప్రభావం పడకపోవడం. రెండోది అసలు కారణం, భూగర్భ జలాల్లో కలిసిన విషపు కెమికల్స్ వాయువులుగా మారి గాల్లో కలవడం. దీనివల్లే ప్రజల మెదడుపై ప్రభావం పడింది. కలాచీలో ఉన్న ఈ సమస్య ఇప్పుడు కేవలం ఒక మెడికల్ పజిల్ మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒక నమ్మక పరీక్షగా మారింది. దీనిపై సరైన కారణం దొరకకపోతే ఆ భయం చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుతుంది. రాజధానిలో వరుస మీటింగ్స్ జరిగాయి. డాక్టర్లు పేషెంట్స్ రిపోర్ట్స్ చూస్తున్నారు. సైంటిస్టులు వేగంగా రీసెర్చ్ చేస్తున్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ ఊరి నుంచి సేకరించిన ప్రతి శాంపిల్లో సైంటిస్టులకు ఒక వింత ప్యాటర్న్ కనిపించింది. అక్కడ విషపూరితమైన కెమికల్స్, ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ మోతాదు చాలా ఎక్కువగా ఉంది. అప్పుడే అధికారులకు, సైంటిస్టులకు అర్థమైంది ఇదంతా ఆ ఊరి కింద ఉన్న గుహల వల్లే జరుగుతోందని. ఆ గుహల నుంచి విషవాయువులు లీక్ అయి ఊరి వాతావరణంలో కలిసిపోయి ఈ ప్రమాదానికి దారితీశాయి. మరి గాల్లో కార్బన్ మోనాక్సైడ్ కలిస్తే జనం హఠాత్తుగా స్పృహ తప్పడం, వింతలు చూడడం ఎలా సాధ్యం?
ఇది అర్థం చేసుకోవాలంటే ఈ గ్యాస్ మన శరీరంలోకి వెళ్ళాక జరిగే కెమికల్ రియాక్షన్ గురించి తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే మన రక్తం ద్వారా శరీరంలోని అవయవాలకు, ముఖ్యంగా మెదడుకు ఆక్సిజన్ను తీసుకువెళ్లేది హీమోగ్లోబిన్. సాధారణ గాలిలో ఆక్సిజన్ సులభంగా హీమోగ్లోబిన్తో కలుస్తుంది. కానీ గాలిలో ఆక్సిజన్ కంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉంటే పరిస్థితి తారుమారవుతుంది. అప్పుడు మన శరీరం ఆక్సిజన్కు బదులుగా కార్బన్ మోనాక్సైడ్ను హీమోగ్లోబిన్ ద్వారా అవయవాలకు సరఫరా చేయడం మొదలు పెడుతుంది. అంటే మీ అవయవాలకు ఆక్సిజన్ అందదు, కార్బన్ మోనాక్సైడ్ అందుతుంది. ఈ గ్యాస్ నేరుగా మీ మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆక్సిజన్ అందకపోవడంతో అవయవాలు దెబ్బతినకుండా కాపాడడానికి మెదడు ఒక పని చేస్తుంది. ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించి శరీరాన్ని చివరికి తనను తాను కూడా షట్ డౌన్ చేసుకుంటుంది. బ్రతకడానికి అత్యవసరమైన వ్యవస్థను తప్ప మిగతావన్నీ ఆపేస్తుంది. ముఖ్యంగా గుండె ఆగిపోతే మనిషి చనిపోతాడు కాబట్టి మెదడు గుండెను కాపాడుతూ మిగతా శరీర భాగాలను పూర్తిగా పనిచేయనివ్వదు. ఉన్న ఆక్సిజన్ను ఆదా చేయడానికి తనను తాను షట్ డౌన్ కండిషన్లోకి తీసుకువెళ్తుంది. అక్కడ అత్యవసర పనులు తప్ప వేరే ఏమీ జరగవు. ఆ ఊరి ప్రజలకు జరిగింది ఇదే. సరే, కార్బన్ మోనాక్సైడ్ వల్ల స్పృహ తప్పారని ఒప్పుకుందాం. మరి ఆ సమయంలో వాళ్లకు కనిపించిన ఆ వింత లోకాల సంగతి ఏంటి? దానికి సమాధానం కూడా కార్బన్ మోనాక్సైడేనా? అవును, ఎందుకంటే ఈ గ్యాస్ మెదడుకు అందాల్సిన ఆక్సిజన్ను ఆపేస్తుంది. ఆ సమయంలో మెదడులో మిగిలిన కొద్దిపాటి స్పృహ చుట్టుపక్కల శబ్దాలను గ్రహించి వాటిని భ్రమలుగా కన్వర్ట్ చేస్తుంది. అందుకే స్పృహ తప్పిన వాళ్ళంతా వేరే లోకంలో ఏదేదో చూసినట్టు భ్రమపడతారు. సైంటిస్టుల ప్రకారం ఈ ఊళ్ళో జరిగింది కూడా ఇదే. కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ వల్ల ప్రజలు తమ మెదడులోని భయాలకు రూపం ఇచ్చుకుని అవే నిజమని నమ్మేలా చేసింది. అయితే ఈ గ్యాస్కి ఒక చీకటి కోణం కూడా ఉంది. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉంటే అది మెల్లగా మనిషి ఊపిరి తీసి చంపేస్తుంది. ఇక్కడ అసలు విలన్ కార్బన్ మోనాక్సైడ్ అని, అది గుహల నుంచి లీక్ అవుతుందని సైంటిస్టులకు అర్థం కాలేదు. వాళ్ళు మొదటి లక్ష్యం ప్రజల ప్రాణాలు కాపాడడం. వెంటనే కజకిస్తాన్ ప్రభుత్వం కలాచీ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించింది. కుటుంబాలకు వేరే నగరాల్లో కొత్త ఇళ్ళు ఇచ్చారు. అలా ఆ ఊరు మొత్తం ఖాళీ అయి ఇప్పుడు ఒక గోస్ట్ టౌన్లా మిగిలిపోయింది. ఇక్కడ ఇంకో వాదన కూడా ఉంది. ప్రభుత్వం ఈ ఊరి మీద ఏదో సీక్రెట్ వెపన్ని టెస్ట్ చేసిందని, అదొక ఎక్స్పెరిమెంట్ అని కొందరు అన్నారు. ఈ విషయం ప్రపంచం దృష్టికి వెళ్లడంతో తమ ప్రయోగం బయటపడకూడదని ప్రభుత్వం ఈ కార్బన్ మోనాక్సైడ్ కథ అల్లిందని ఒక థియరీ ఉంది. మరి మీరేమంటారు? ఇది నిజంగానే ఆ యురేనియం గుహల వల్ల జరిగిందా, లేదంటే మాంత్రిక శక్తా, లేకపోతే ప్రభుత్వమే ఏదన్నా ప్రయోగం చేస్తే అది మిస్ఫైర్ అయిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.